నాను మా అన్న మరి మా ఫ్యామిలీ కలిసి ఈరోజు జురాల్ డ్యామ్ కనే పోతున్నాము. ఇది చూడండి గాయస్, ఇది మా ఆటో బుక్ చేసుకుని పోతున్నాం అనమాట. అందరు హాయ్ చెప్పండి. హాయ్. రండి పోదాం. పోయేటప్పుడు అందరు దేవునికి నమస్కారం చేయండి. పార్వతీశ్వర మహాదేవ్. చూడండి గైస్, ఇలా ఫ్యామిలీతో ఇలా ఎప్పుడో ఒక టైం, సంవత్సరంలో 1 టైం లేకుంటే 2 టైమ్స్ మీకు కుదిరినప్పుడు మీరు కూడా వెళ్ళాలన్నమాట. ఓకే గైస్, నేను మీకు తర్వాత మరి అక్కడ జురాల్ డ్యామ్ లో మీట్ అవుతా. ఇక్కడ చూడండి, బైపాస్ రోడ్ నుంచి మేము జురాల్ డ్యామ్కి అయితే పోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పోయే దారిలోనే మన చిన్నోనికి అయితే వామిటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇలా జర్నీలో గాయస్ వామిటింగ్ అవ్వడం చాలా సహజం, ఏం తేడానికి రాదు. వాడిని అయితే బయటికి తీసుకువచ్చి వామిటింగ్ చేపిస్తున్నాం గాయస్. ఇలాగే గాయస్ ఏదైనా ట్రావెలింగ్లో ఎవరికన్నా కామన్లీ వామిటింగ్ అంటే జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్ థింగ్. చూడండి గాయస్, ఆఖరికి వచ్చేసాం. జగ్గిపోతు ప్రయాణం చేసిన తర్వాత జురాల్ డ్యామ్ కట్టి వచ్చేసాము. గీడు మా అన్న కూడా గీడని కట్టాడు. వేస్ట్ అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని. ఎక్కువ और थोड़ा सेंटर लेना था बे गाड़ी ఆయన और थोड़ा सेंटर में ఏమన్నా నోడు ఎట్లా కదా. ఏమవుతుంది జురాల్ డ్యామ్ ఎట్లా కదా, ఎన్ని నోళ్ళు ఉండవు వీడ. వీడుగా జగ్గి నోడా వీడ. బాబుజీ ఇక్కడ నుంచి ఎంత దూరమైనా చూడండి గాయస్, మరే నోడే కమ్మని ఇంకా ఆ నోడు కాగా వేవ్స్ చూడండి ఎట్లా వస్తున్నది. నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఆ వేవ్స్ ఎట్లా వస్తుండవి, ఎట్లా లేదో అంతా న్యాచురల్ వేవ్స్. ఇది ఫ్రెండ్స్, అక్కడ చూడండిగా ఒక బర్డ్ పెద్దగా ఉండదు. అది గాల్లోనే ఉండదు కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. రియాలిటీ చూస్తే అది చాలా పెద్దగా ఉండదు. అది ఎవరన్నా ఫోటోలు గీటాలు దిగుతూ ఉంటే దిగండి బాగా. ఇప్పుడే ఫోటోలు గిట్ట దిగుతూ ఉంటే దిగండి. మా వదిన అప్పుడే చాలు చేశా. దీంట్లో కానీ మన ఫోన్ పడితే అయిపోయి శివాయనమా చూడు. దీంట్లో కానీ ఆ ఫోన్ పడితే అయిపోయి ఇంకా ఎన్ని జనం లేకపోతే జిక్కెక్కలేదు. ఇక్కడదా ఆటో ఖాళీ. ఇక్కడ సైడ్ ఏముండదు చూద్దాం. ఇదే చూడు గాయస్, ఇక్కడ కనబడుతుందా, ఇదే ఇట్లా డోర్ తెరిస్తే నోడు వస్తుంది దాంట్లో కల్లి. డోర్ తెరిస్తే ఇక్కడ నుంచి నోడు అక్కడ పోతుంది సీదా డైరెక్ట్. చూస్తేనే అంజుకు వచ్చేస్తుంది గాయస్. ఇక్కడ నేను మీకు కొత్తని చూపిస్తాను, షాపులు పెట్టేది తిన్నే. అది చూడంగా ఆడ మీకు కనిపిస్తుందా ఒకటిని బోటు మీద ఒక చేపలు పెట్టిన ఇంకా తేడా
ఆడ మరి అతను వెనక ఆడ అతను కూడా చేపలు పెడతాడు. ఏదన్నా గైస్ ఈ డ్యామ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ డ్యామ్ని చూడడం. మా ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. వ్యూ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కూడా చాలా నైస్ మీకు చూడడం ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది గైస్. ఒకసారి మీరు చూడకపోతే ఒక్కరు రండి కన్ఫామ్గా. చాలా మంచి వ్యూ అయితే మీకు చూడడం దొరుకుతుంది. ये देखो गाइस, मेरा मामा सबके फोटो निकाल रहा है, फैमिली में सबके फोटो निकाल रहे हैं. हम लोग आए अभी टाइम से. मेरा मामा अभी फोटो निकाल रहा है यहाँ पे. ఏం మావా ఏం వీడియో తీస్తున్నావా? ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఈ ఎండింగ్ పాయింట్ నుంచి గాయస్ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. అంతా కెమెరా షూటింగ్ ఫోటో గిటో అంతా అయిన తర్వాత ఇందుకే మేము ఎండ్ చేసుకుని మొదలే టైం అయిపోతుంది. మళ్ళీ ఆటో తీసుకుని వచ్చాము కదా, దారిలో చాలా అడ్డంకులు ఉన్నాయి, రోడ్ కూడా అంతా బాగలేదు. అందుకే గాయస్ మనం ఈ వీడియోని ఈ జురాల్ డ్యామ్తో తీసుకొని ఇంకా ముందర అక్కడ ఒక చేపల అంగడి ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఫోన్ చేసి వెళ్ళిపోదాం గాయస్. జస్ట్ వెయిట్ ఫర్ तो दुकान जाने दो. గైస్ ఇవన్నీ షాపులు అంగడిలు. జురాల్ డ్యామ్కి వచ్చినాక అక్కడ ఎక్కడనగా మరి షాపులు ఇడిచి మీకు ఏం జిక్కేకు, ఆ కురుకురులు అవన్నీ జిక్తావులే, ఆ మాట వేరే. ఖాళీ అంటూ ఇంటూ ఒక అంగడికి వచ్చిండము. అన్నా వస్తుందా మరి ఆడా? హాయ్ ఏ బాబా అదా నడి దిగండి అందరూ, ఏ దిగండి తిందమ్మా. ఫోటోలు నడి గాయస్. ఇప్పుడు కొంచెం అందరు తింటారా? ఎవరు తింటారా? ఏ తిన్నా ఏమే ఏడిదే ముళ్ళు అంటే సప్లై వేస్తుందేనా? మరి తినాలమ్మా, తింటరా అంటే అలా కుదరా తినేది లేదప్పా, తినాలదా కదండి గాయస్. ఆకలేస్తుండదు, తినికేసి ఆమెకి మరి మీతో మాట్లాడతాను. ఓకే ఇక్కడ చపాతీలు చేసుకుని కేసి ఆ హోటల్లో పోయి తినాలా. ఆడ ఫ్రై, ఈడ చపాతీలు, ఇక్కడ ఇంకా ఆమ్లెట్ అయినా ఇంకా దాయక్క అదొకటి వేసినాక గణపై బంగపాలు తినాల కదేనా? అంతే. తీసుకుంటేనా? తీసుకుంటే నడనా ఆమ్లెట్. ఈ ఆమ్లెట్స్ ఈ మన పిల్లలు ఒకటి, ఒకడు ఆమ్లెట్ తింటాడు, ఒకడు తినేకుడు, ఒకడు షాప్ తింటాడు, ఒకడు షాప్ తినేకుడు, ఊరికి ఎక్కిరి నడంగా జల్ది తినికేసి ఫైడ్తాం అక్కడ. లేదురా ఇదే కుషినారు ఇచ్చుడా ఎట్లా టేస్ట్?
టేస్ట్ వాట్ వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టేస్ట్ బాగదా ఏ బాబా ఎట్లా ఇది బాగదా ఉన్నాడా ఎట్లా అయితే చపాతి జయశ్రీ అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం చేయడం జరిగింది గైస్ ఇప్పుడు భోజనం అందరూ చేశారు నేనే లేట్ దాకా చేశాను నాది కూడా అయిపోయింది ఇప్పుడు ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం ఒకటే బాకీ సంతోషానా అయిపోయా గాయస్ ఇప్పుడు మా సంతోషం వచ్చి గాడి ఆటో చాలు చేస్తాడు ఆటో చాలు చేసినాక సీదా ఇంటికి పైకేసి సీదా పండుకునేదే మొబ్బు అవుతుంది గాయస్ లేదంటే ఒక 8 లేకుంటే 9 గంటల తనక మేము ఇంటికి ముడతాం అనమాట అండ్ గాయస్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చినట్లయితే వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను మీకోసం ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఆఫ్ వీడియోస్ మీకు నేను చూపిస్తూ ఉంటా నా లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అలాంటి వీడియోస్ని మాత్రమే నేను వీడియో చేస్తా అండ్ గాయస్ మనం దీంతోనే ఇదే లాస్ట్ మన వీడియో అవ్వచ్చు అంటే ఈ వీడియో ఇదే లాస్ట్ డ్యూరేషన్ మరి గాయస్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో